విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. లైవ్ నష్టాలు భరించేటువంటి శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు. అది ప్రజాధనం. నేను చెప్తాను, చాలా చోట్ల ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. కానీ కార్మికులందరి ప్రయోజనాల్ని కాపాడాలా, విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రావాలి. ఇదే మా ఆలోచన. ఎప్పుడు లాభాల్లోకి వస్తుంది అంటే ఎప్పుడు పూడ్చగలం లాభాలు? సంవత్సరానికి 4,000 కోట్లు పోతుంది. ఇప్పుడు 10,000 కోట్లు పోయింది. దానికి వేరే పలానా పరిధి, పలానా పీరియడ్ నష్టాలు ఎలాగొస్తున్నాయో మీరు చెప్పగలిగారా? లాభాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ప్రాసెస్ స్టార్ట్ అయితే అది చాలా బకాయిలు ఉన్నాయి. అదే కదా మీకు చెప్పేది. నేను చెప్పిన దానికి మీరు మళ్ళీ అడుగుతున్నారు. చేయూతనిస్తుంది, సిద్ధంగా ఉంది. చేయూతనిస్తే మళ్ళీ గతంలో ఇచ్చాం ప్యాకేజీ, ఇవాళ ప్యాకేజ్ అడుగుతున్నారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ప్యాకేజ్ అడుగుతారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ప్యాకేజ్ అవసరం అవుతుంది. బ్యాంకులు కట్టాల్సి ఉన్నాయి. బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టాం. దీనికి మీకు పలానా డేట్కి ఎప్పుడు లాభాల్లోకి వస్తుంది, ఎప్పుడు మీరు శాశ్వత పరిష్కారం అంటున్నారు, ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారంటే ఇవన్నీ ఇప్పుడు మనం ప్రెస్ మీట్లో తెలుసుకునేటువంటి విషయాలు కాదు. సార్, లడ్డూ వివాదం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు.